రైట్ సార్. ఇక బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ స్థానం నుంచి అభ్యర్థిని పెట్టింది సార్. కాంగ్రెస్ విషయంలో నాకు తెలిసి 1-2 డేస్లో క్లారిటీ రావచ్చు. భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని పెట్టింది. సో ఎంఐఎం హైదరాబాద్ స్థానం ఎంఐఎంకే గత కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీయే గెలుచుకుంటున్న పరిస్థితి. సో ఎంఐఎంను హైదరాబాద్ స్థానంలో ఈ పార్టీలు ఓడించగలవా అంటే సార్? అని మీరు ఇప్పుడు ఇవాళ పత్రికల్లో నమస్తే ఎంఐఎంతో దోస్తీ డబుల్ గేమ్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎంఐఎంతో దోస్తీ అనే అదే వార్తలు చెప్తారు, అదే వార్తలో ఎంఐఎంను ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. ఓడించడానికి ప్రయత్నం చేస్తే దోస్తాను ఉండదు, దోస్తాను ఉంటే ఓడించడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని డబుల్ గేమ్ అంటారు. ఎట్లయితే డబుల్ గేమ్ అదన్నారు. డబుల్ గేమ్ అనేది ఏంటంటారంటే నీవు పైకి మాత్రం సంబంధం లేదని చెప్తూ వెనకాల కలిసి డబుల్ గేమ్ అవుతుంది. నువ్వు ఓడించాలనుకున్నావు డబుల్ గేమ్ ఎట్లయితుందండి? సింగిల్ గేమ్ అవుతుంది. డైరెక్ట్గా ఓడించాలనుకున్నప్పుడు ఇది దోస్తాను ఉంటుందా? ఒకవేళ నిజంగానే ఓడించాలనుకున్నప్పుడు దోస్తాను చేస్తారో వాడది. ఆ డబుల్ గేమ్ అన్నారు. డబుల్ గేమ్ అనేది కాంట్రడిక్టరీ పర్పస్ ఉండదు, కామన్ పర్పస్ కొరకు ఉంటుంది. డబుల్ గేమ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కామన్ పర్పస్. అంటే ఇక్కడ కాంట్రడిక్టరీ పర్పస్ కదా. ఇప్పుడు దోస్తానమో ఎంఐఎంను ఉపయోగించుకోవటానికి, ఓడించడమో ఎంఐఎం లేకుండా చేస్తానికి. ఈ రెండిట్లో సాధ్యమవుతుంది. అందువల్ల ఇప్పుడు అది ఎందులో ఏదో ఒకటే నిజమవుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏంటంటే కాంగ్రెస్కి ఏంటంటే ఎంఐఎం అవసరం. ఇప్పుడు ఎంఐఎంకు 7 సభ్యులు ఉన్నారు. సో మెజారిటీ లేని ఏ అధికార పార్టీకైనా ఎంఐఎం అవసరం. సో అందువల్ల దే వాంట్ టు కీప్ ఎంఐఎం ఇన్ గుడ్ హ్యూమర్. అదే సమయంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఒక ఛాలెంజ్. రాజకీయ పార్టీగా ఛాలెంజ్ ఏంటంటే రేపు ఎప్పుడు మరి బీఆర్ఎస్తో కలుస్తారేమో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడే రీతిలో ఓవైసీ దేశమంతటా వెళ్ళి పోటీ చేసి అక్కడ ముస్లిం ఓట్లు తన వైపు తిప్పుకొని యాంటీ బీజేపీ బలమైన పార్టీలు దెబ్బతీస్తున్నాడు. అందుకే తెలంగాణలో 7 సీట్లకే పరిమితం అవుతాడు, ఉత్తరప్రదేశ్లో 70 సీట్లు పోటీ చేస్తాడు వెళ్ళి. సో అందువల్ల ఎంఐఎం వల్ల జరుగుతున్న సమస్యది. అందుకొరకు ఎంఐఎంను వీకెండ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం నిజంగా చేస్తే, సిన్సియర్గా చేస్తే అది కాంగ్రెస్కి బెనిఫిట్ అవుతుంది. ఆ ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదు 10 ఏళ్ళు, బీఆర్ఎస్ అసలే చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న సమస్య అదే. ఓల్డ్ సిటీలో తనకు 88 సీట్లు ఉన్న సమయంలో ఎంఐఎం పైన కనుక పోరాటం చేసి ఎంఐఎంను ఎదుర్కొని ఉండుంటే బీఆర్ఎస్కు 2 రకాల లాభం అయ్యేది. ఒకటి, బీజేపీ హిందూ పోలరైజేషన్ కౌంటర్ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ ఓవైసీతో పోరాడుతున్నప్పుడు బీజేపీ చెప్తున్న కారు స్టీరింగు ఎక్కడుంది అనే చర్చ రాదు కదా. రెండోది ఏమవు అంటే ఇవాళ ఎంఐఎం బలంగా లేకపోతే ఆ 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఉండరు కదా. అందువల్ల బీఆర్ఎస్ తన షార్ట్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ కొరకు బీఆర్ఎస్తో కలిసింది. 63 ఉన్నప్పుడు కలిసి ఉంటే అర్థం ఉంది. 88 ఉన్నప్పుడు ఎందుకు కలిసి ఉండాలి? 88 ఉన్నప్పుడు ఓల్డ్ సీట్లో కూడా ఎంటర్ అయ్యి తన అధికారాన్ని ఉపయోగించుకొని ఎంఐఎంకు పోటీ అయ్యి అక్కడ బలపడి ఉండుంటే ఇవాళ ఎంఐఎంకి 7 సీట్లు వచ్చేవి కాదు. అది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉపయోగపడేవి కాదు కదా. అందువల్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అనుసరిస్తున్నటువంటి ఒక షార్ట్ సైటెడ్నెస్ వల్ల ఎంఐఎం బలపడుతుంది. అందువల్ల ఇప్పుడు ఆ ప్రయత్నం ఇప్పుడు ఎంబీటీ రూపంలో ప్రయత్నం జరిగింది, కానీ అది అంత సీరియస్ ఛాలెంజ్ చేయలేకపోయింది. ఇంకోటి కూడా కాంగ్రెస్కి అవసరం, ఎంఐఎం ఉన్నంత కాలం బీజేపీ ఉంటుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. అంటే ముస్లింలు 14%, 12% తెలంగాణలో 12%గా ఉన్న ముస్లిం ఓట్ల ఆధారంగా ఒక ఎంపీ, ఒక 7 ఎమ్మెల్యే సీట్లు ఒక పార్టీ తెచ్చుకుంటుంటే 81 క్రిస్టియన్లు 6 వాళ్ళు తీసేస్తే 85% కన్నా ఎక్కువ ఉన్న హిందువులకు ఉండకూడదు అని బండి సంజయ్ అడుగుతున్నాడు. బండి సంజయ్ అడిగేదానికి కౌంటర్ ఏముంటుంది అంటే మేమంతా హిందువులం కాదా అని బీఆర్ఎస్ అనొచ్చు, కాంగ్రెస్ అనొచ్చు, కానీ మేము హిందూ పార్టీ అని గర్వంగా చెప్పుకోగలుగుతారా? వీళ్ళు చెప్పుకోలేదు కదా. సో బీజేపీ గర్వంగా చెప్పుకుంటా నేను హిందూ పార్టీ అని. ఇక